సంబంధించినటువంటి మేజర్ మినరల్స్ ఏవైతున్నాయో ఆ మినరల్స్ అన్ని రాష్ట్రాలకు సమానంగా అందుబాటులో ఉండాలి. అన్ని రాష్ట్రాలు కూడా సమాంతరమైనటువంటి ధరలో అందుబాటులో ఉండాలి. ఎందుకంటే దేశ అభివృద్ధిలో ఈరోజు మేజర్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనం ఈరోజు వాడేటువంటి విద్యుత్ ఏదైతున్నదో విద్యుత్ థర్మల్ ద్వారానే 72% విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉన్నది. కాబట్టి విద్యుత్ అందరికీ తక్కువ ధరలో అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో 2018 నుంచి భారత ప్రభుత్వం పవర్ జనరేషన్ కంపెనీలకు థర్మల్ కంపెనీలకు రేటు పెంచకుండా 2018లో ఉన్నటువంటి రేటే ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. 2018 తర్వాత ఈరోజు వరకు మరి కోల్ ఉత్పత్తికి సంబంధించి అనేక ఖర్చులు పెరిగినప్పటికీ కూడా అనేక రకాల కార్మికుల సంబంధించినటువంటి వేతనాలు పెరిగాయి, అనేక రకాల పన్నులు పెరిగాయి. అయినప్పటికీ కూడా ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పటికీ కూడా మరి తక్కువ ధరలో విద్యుత్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము కోల్ రేటు పెంచడం లేదు. అదేవిధంగా ఈరోజు స్టీల్ కూడా తక్కువ ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఐరన్ ఓర్ పైన కూడా మేము పన్నులు పెంచడం లేదు. అదేవిధంగా సిమెంట్ పైన కూడా అదేవిధంగా చూస్తూ ఉన్నాం. కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయమైన లేక తమ ఆర్థికపరమైన అవసరాల కోసము రేట్లు పెంచుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలలో మరి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతాయి, ఉన్న పరిశ్రమలు తరలి వెళ్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలను కూడా కలిసి ఒకే దృక్పథంతో చూడాలనేటువంటి దృక్పథంతో ఈరోజు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లు ద్వారా ఏ రాష్ట్రానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మినరల్ ల్యాండ్స్ పైన కానీ మినరల్స్ మీద కానీ కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండదు. ఇప్పటికే మరి అన్ని రాష్ట్రాలు కూడా సమానమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క మేజర్ మినరల్ సంబంధించినటువంటి చట్టం మాత్రం మీరు చేయడం జరిగింది. సుమారు 50 రకాల మైనర్ మినరల్స్ ఏవైతున్నాయో దానిపైన ఏ రకమైనటువంటి మరి నియమాలు ఈ చట్టంలో లేవు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు మరి మైనింగ్ యాక్టివిటీ కావచ్చు, లేక రేట్ ఫిక్సేషన్ విషయంలో కావచ్చు, సెస్ విధించే విషయంలో కావచ్చు, పూర్తి స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. కానీ దేశ అవసరాల కోసం, దేశ డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి స్టీలు, సిమెంటు, పవర్కి సంబంధించినటువంటి కోళ్ళు, ఐరన్ ఓరు, లైమ్ స్టోను, మరి కాపరు, బాక్సైట్, ఈ 4-5 మేజర్ మినరల్స్ సంబంధించినటువంటి వాటిపైననే ఈరోజు మేము ఒకే రకమైనటువంటి పన్ను అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లయితే మేము రాబోయే రోజుల్లో కోల్ ఎక్స్చేంజ్ పెట్టబోతా ఉన్నాం, మినరల్ ఎక్స్చేంజ్ పెట్టబోతా ఉన్నాం. ఆ రకమైనటువంటి ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా సమానమైనటువంటి కోళ్ళు ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలా అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు బిల్లు పెట్టడం జరిగింది. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్రాల హక్కులు తీసుకుంటున్నామనో, రాష్ట్రాల మీద పెత్తనం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచన మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోల్ మీద మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే 4% GST మాత్రమే మాకు వస్తుంది. మిగతా అన్ని రకాల పన్నులు ఆయా రాష్ట్రాలకు వెళ్తాయి. 96% రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తే 4% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి GSTకి సంబంధించినటువంటి 9% ఆదాయం వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా అది కోల్లో కానీ మినరల్లో కానీ ఆదాయం కోసం కానీ పనిచేయడం లేదు, రెవెన్యూ జనరేషన్ కోసం పనిచేయడం లేదు. కానీ రాష్ట్రాలకు ఆదాయం రావాలి, రాష్ట్రాలు ఆ రోజు రెవెన్యూలో భాగస్వాములుగా ఉండాలి, రాష్ట్రంలో మినరల్ డెవలప్మెంట్ కావాలి, మినరల్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు రావాలి, ఆ రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, ఆ రాష్ట్రాల్లో పరిశ్రమలు రావాలి, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు పెంచుకునే విషయంలో కృషి చేయాలి. కాబట్టి రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుంది, దేశం బాగుంటుందనే ఆలోచనతోటే ఈరోజు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మరి తప్పకుండా రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, ఆయా రాష్ట్రాలు రెవెన్యూ ఆదాయం పెరుగుతుంది. కానీ ఒకటే రకమైనటువంటి ఆదాయము, ఒకే రకమైనటువంటి పన్నులు ఉండాలనేటువంటి ఆలోచనతో బిల్లు పెట్టడం జరిగింది. స్లోగా దీనిపైన వివిధ రాష్ట్రాల్లో చర్చించిన తర్వాత గైడ్ లైన్స్ నిర్ణయిస్తాం.